దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అది ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. కొరింథీ సంఘానికి పౌలు చక్కని ఉపదేశం, ఆయన పొందిన ఉపదేశం సారాంశం మనం చూస్తే గనక 15వ అధ్యాయము 3 నుంచి 8 వరకు కూడా త్వరగా చదవండి. 15వ అధ్యాయం 3 నుంచి 8 వరకు. 1 కొరింథీ. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అది ఆయన పొందినటువంటి ఉపదేశం కానీ సారాంశం కానీ చూస్తే లేఖనముల ప్రకారం ప్రభు 3వ వచనం చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనాలు మనం చదువుతాం కానీ ఆ స్క్రిప్చర్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు అని వ్రాయబడి ఉన్నది. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవని ప్రభువు సెలవిస్తారు. కాబట్టి లేఖనాలు ఏముంటుందంటండి, జీవం ఉంటుంది. లేఖనాలు చదివేటప్పుడు ఏదో చదివేశాం, ఈరోజు 2 అధ్యాయాలు చదివేశాం అంటే కాదు. కనీసం దాంట్లో మనం ఏం చూడాలంటే సారాంశం ఏం తెలుసుకోవాలి. మనం ఆ జీవం ఉంటుంది చూసారా, అది మనకు గొప్ప బలం. చదివేశామంటే కాదు. లేఖనాలు లేకుండా పౌలు ఏది కూడా, లేఖనం ఏదైతే సెలవిస్తుందో దాన్నే కొరింథీ సంఘానికి లేఖనముల ప్రకారం ప్రభు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన తాను చెప్పినట్టే 3వ దినమున ఆయన లేపబడ్డాడు. సాక్షులు కేఫాకును తర్వాత 12 కనబడెను. 8వ వచనం చూస్తే అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడెను. ప్రభు అంటే ఎవరు కనబడ్డాడు అంటండి, పౌలుకి కనబడ్డాడు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైతే 20వ వచనం చదువుకున్న ప్రకారం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఎవరున్నారంటండి, క్రీస్తు. ఉదయకాలం మందు దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ ఒక పాట పాడుకుని దేవునికి నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. మీకు తెలుసు ఫాదర్ బర్క్మన్స్ గారిని ఎంతమంది చూశారు? ఎవరో చూడలేదా? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు చెప్తున్నారు. యూట్యూబ్లో చూస్తారు కదా, అన్నీ కానీ చక్కని పాటలు పాడతాడు. దాదాపు 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన పాడుతుంటే మనలాంటి పరిగెట్టాలనిపిస్తుంది. ఆయన పాట పాడితే పరలోకాన్ని చూస్తాడు, మనుషుల వైపు ఏమి చూడ. ఆయన పాట పాడితే పరలోకంలో అంతగా ప్రభు ఎదుట ఉన్నంతగా సంతోషిస్తాడు. ఆయన పాట పాడినా, ఆయన వాక్యం చెప్పినా కానీ అట్లాగా మనం పాడుతూ ఉంటే కట్టేసినట్టు అందరు ఇలాగా చెయ్యిలు కాదులో కాళ్ళు కాదు, ఎవరో కొట్టేసినట్టుగా కట్టేసినట్టుగా అక్కడి నుంచి చూస్తూ ఉంటే పాప మా ఎంక చూస్తాను, ఎవరు కళ్ళు తెరవరే, ఎంత భక్తులు పరవశిస్తారు.
పాట పాడేటోడు లోపల ఏముండాలంటండి, నీ అవయవాలన్నీ కూడా ప్రభువుని, నీ కళ్ళు, నీ చెవులు, నీ నాలుక, నీ సర్వ శరీరం కూడా ప్రభువుని ఏం చేయాలంటండి, ఘనపరిచినంతగా మనం దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఎవరంటండి, క్రీస్తు. ఆయనే మనకు ఆధారం. హల్లెలూయా. కాబట్టి కనుగొంటిని నిన్నేవో నజరయ్య అనే పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుంది. మన పాటల బుక్లో లేనట్టు ఉంది కదా, ఉన్నదా? లేదు. సరే, మీ దగ్గర ఉంటాయి కదా, తీసి పాడదాం. అందరూ కూడా కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని చెడగొట్టొద్దు, ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయగా, నా స్వరూపము మారిపోయగా. నజరయ్య, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని. వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. సొంత జనులతోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని. సొంత జనులతోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని. బ్రతుకెందుకని మనసే చంపుకొని, బ్రతుకెందుకని మనసే చంపుకొని, జీవోత్సవమై ఇలా మిగిలి ఉంటిని, జీవోత్సవమై ఇలా మిగిలి ఉంటిని. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని. ధైర్యము లేక ఎదురుగా రాలేక, ధైర్యము లేక ఎదురుగా రాలేక, వెనుక నుండి వచ్చి నేను ముట్టుకొంటిని, వెనుక నుండి వచ్చి నేను ముట్టుకొంటిని. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా.
కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. హల్లెలూయా. మన ప్రభు లేఖనముల ప్రకారమైన చనిపోయి లేఖనముల ప్రకారమైన మూడవ దినమున లేపబడ్డాడని, 12 మంది అపోస్తలుకైనా కనబడ్డాడని, తర్వాత కేఫాకును అకాల మందు పుట్టినటువంటి నాకు కూడా కనబడిను అని ప్రభువు గురించి కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంతేకాకుండా 15వ అధ్యాయం మొదటి కొరింథీ 12 నుంచి చదవండి. 12 నుంచి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? కొందరు ఏంటంటే అండి, క్రీస్తు మృతులలో సద్దూకైలు భక్తి తెలుసు మీకు? సద్దూకైలు ఏంటి తెలుసండి? పునరుద్ధానం లేదంటారు వాళ్ళు. సద్దూకైలు ఏంటండి? పునరుద్ధానం అనేది లేదు. కొరింథీ సంఘానికి దేవుని వాక్యం చక్కగా ఆ ఫౌండేషన్ ఎట్లా వేస్తుందంటే, మీరు చాలా జాగ్రత్తగా ప్రభు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. ప్రభు ఏమన్నాడు? ఆయన ఏంటండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానము లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మనం ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్నాము అంటే ప్రభు ఆయన చనిపోయాడైనా తిరిగి లేచాడు గనుకనే, ఆయన రక్తము చేత మనకు విమోచన కలిగింది. ప్రభు తిరిగి లేచాడు గనుకనే ఆ పునరుద్ధాన శక్తి మనలో ప్రభు పెట్టాడు గనుకనే దేవుని మందిరానికి మనం ప్రభు పునరుద్ధానం ముందు వస్తున్నాం. ఆయన లేపబడకపోతే మనం చేసే ఆరాధన, మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నదంతా కూడా వ్యర్థమే. మన ప్రభు అయిన తిరిగి లేచాడు. మీలో కొందరు దాన్ని ఆయన లేపబడలేదని, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అంతే కదా. ప్రభు తిరిగి లేవకపోతే ప్రకటించే సువార్త కానీ, దేవుని కొరకు మనం ఎంత ఆశ కలిగి వచ్చిందంతా కూడా అది నిష్ప్రయోజనమే. మనం ఈ లోకంలో బ్రతుకుతాం, ఈ లోకంలో శ్రమలు తప్పవని బైబిల్లో ఉంది. యోహాను 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన నన్ను చూసి మీరు ధైర్యం తెచ్చుకోమంటాడు. ప్రభు నన్ను నమ్ముకుంటే మీకు సుఖమని ఎక్కడ లేదు. శ్రమలు వస్తే ఈ లోకంలో హింసలతో పాటు 100 రెట్లు పరలోకంలో దొరుకుతుంది, ఇక్కడ కాదు. పేతురు అన్నాడుగా, ప్రభువా ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించుకుంటే, ప్రభు చెప్పాడు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుకుంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం. సూది బెజ్జం ఎంత ఉంటుందండి? కొందరికైతే కలజోళ్ళు ఏందే కనపడదు, చూడటకు బాగా అందరం చూస్తాం ఇలాగా. కానీ సూదికి దారం పెట్టాలంటే 10 సార్లు పొడిసి పొడిసి పొడిసి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూదు బెజ్జములో దూరుట దుర్లభం.
ప్రభు ఇది అయితే ధనవంతులే పరలోక రాజ్యం వెళ్ళకపోతే సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా కదా, నాకేమి ప్రయోజనం అన్నాడు. నా నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండులనైనను, భూములనైనను, ఇండ్లనైనను, లోకాసు వార్తలైతే భార్యలను సహా ద్వేషించుకుంటే దేవుని కంటే ఎక్కువగా తల్లిని కానీ, తండ్రిని కానీ, కుమారుని కానీ, కుమార్తెని కానీ, తన ప్రాణమును కూడా ఒకవేళ ప్రేమించుకుంటూ వాడు నాకు శిష్యుడు కానేరుడు లేక పాత్రుడు. దేవుని రాజ్యంలో ప్రవేశం కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అదేంటి ప్రభు భార్యను వద్దంటాడు, భార్యనికి ఇచ్చింది ఆయన. అర్థం ఏంటంటే దానికంటే కూడా ప్రభువుని ఎక్కువగా మనం ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. అయితే అన్ని విడిచిపెట్టినోడు వాళ్ళకే లేకపోతే మాకేంటంటే పేతురు కంగారు పడకు. హింసలతో పాటు భూములు ఎన్నైతే పోగొట్టుకుంటావో ఒక తోబుట్టు నీ రక్త సంబంధి నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ నిన్ను ద్వేషిస్తే ప్రభువుని బట్టి నీకు 10 మంది సహోదరులు దొరుకుతారు, ఆత్మీయులు. అర్థమైందండి? అందుకే హింసలతో పాటు 100 రెట్లు పరలోకంలో మీకు మీ ఫలము అధికమగునండి. మత్తయి 5:11 కూడా అంటారు కదా, నా నామము నిమిత్తము సమస్త జనుడు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంతే. ఏది పలికినా తప్పదు. ఏంటంటే ఈ లోకంలో ఏంటంటే అసలే బురద లోకంలో బ్రతుకుతున్నాం. బురద వేసి మీరే కడుక్కోండి అంట. బురద వేస్తారో వేయటం మా వంతు, ఏదైనా సరే వేసేస్తాం బురద, కానీ మీరు దాన్ని మీరే, అవునా కదా? శ్రమలు ఉంటాయండి, తప్పదండి. యోబు లాంటి గొప్ప భక్తుడికి 1వ అధ్యాయం నుంచి 42 అధ్యాయం వరకు అన్ని శ్రమలే యోబుకి. మీరు బాగా గ్రహిస్తే 42:12 తర్వాతే అవన్నీ అనుభవించాడు కాబట్టి మునుపటి కంటే అధికముగా దేవుడు యోబుని 2 ఆశీర్వదించాడు. ఎన్నో శ్రమలు. ఆయన శ్రమ పడటమే కాదు, దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి యోబు ఎక్కడ అనినట్టుగా మనం చూడం. సాతాను గడికి ఎందుకు ఘనత ఇవ్వాలి, ఆడి చేత నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగజేసిన సాతాను కూడా అంటా కూడా ఇష్టపడలేదు. దేవునినే మహిమపరిచాడు. ఆయన 3 స్నేహితులు, ఎలీఫజ్ అయితే మరి దారుడు. 3 స్నేహితులు కూడా యోబుకి ఎంతో ఎంతో శోధన కలిగి చేశారు. ఆయనను దేవుని కొరకు నిలిచాడు కాబట్టే మునుపటి కంటే కూడా 2 మేలులు యోబు పొందుకున్నాడు. దేవుని యొక్క వాక్యం, ప్రభువు లేపబడ్డాడో, ఒకవేళ ఆయన లేపబడకపోతే మేము ప్రకటించేది కూడా వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అంతే కదా. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే 19వ వచనం కదండి, ఎంత చక్కని మాట. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనము నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే కూడా మనము దౌర్భాగ్యులమై, ఈ జీవిత కాలం మట్టుకే. పరలోకం ఎవడు చూసి వచ్చాడు? చాలామంది ఈజీగా మాట్లాడతారు. పరలోకం ఉన్నదిలే, నువ్వు చూసావా అంటే పక్కోడు కూడా చెప్పలేడు. నువ్వు చూసావంటే ఉన్నదంటాం కానీ అంత ధైర్యంగా పరలోకం ఉన్నదా లేదా అది కూడా డౌటేనా? అందుకే అంటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే తిన్నాం, తాగాం, నా సొమ్ము నేను తింటున్నాను, నాకు ఒకరితో సంబంధం లేదు, నాకెవరితోటి పట్టింపు లేదు అని అనుకున్నాం అనుకోండి, ఈ జీవితకాలం మట్టుకి భక్తి అయితే భక్తి వేస్ట్. ఈ జీవితకాలం మట్టుకు అనుకుంటుంది
యుగ యుగములు నిత్యత్వములు ఆయనతో ఉండుట కొరకు మనం ఇది కలిగి ఉన్నాం. ఆయన నమ్ముకున్నామంటే యుగ యుగాలు కూడా అంతే కదా. ఆత్మ చనిపోతే అయితే నరకానికన్నా వెళ్ళాలి, లేక ఎంత చిన్నగా మాట చెప్పి పరలోకానికన్నా వెళ్ళాలి, పరలోకానికన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి. జాగ్రత్త, పక్కోళ్ళంటే కంగారు పడతా. ఆత్మకు చావు లేదు, అయితే నిత్య నరకానికన్నా వెళ్ళాలి, నిత్యత్వం కూడా ఆయనతో జీవించటగానే వెళ్ళాలి. ఆత్మకు చావు అనేది, మానవుడు చనిపోయిన తర్వాత మంటి నుండి తీయబడ్డాడు కాబట్టి తిరిగి మన్ను అయిపోతాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు మనం నిరీక్షణ అంటే నమ్మకము కలిగి ఉంటే మనుషులందరికంటే కూడా మనమే దౌర్భాగ్యులు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. వెళ్ళాం వచ్చాం అంతే కాదు. ఇప్పుడు ఉంటుంది, ఈ రోజు లేక ఉండదండి. ఎన్నో శ్రమలు కలిగి నీకు ఉండొచ్చు, లేకపోతే నాకు ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చే మహిమ ఎదుట కదండి. రోమా 8:18 ఎక్కడ ఉంటుంది? రోమా 8:18 నాకేదో మైండ్లోకి వచ్చింది చెప్పాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాపోయి ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎన్నో క్రైస్తవులకు అనేకమైన శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఎవరికి లేవు, మీరు చూస్తున్నారా? ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయి? ఎక్కడైనా క్రైస్తవులకే శ్రమలు కలుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కనుకనే, దేవుని ప్రేమిస్తున్నాం కనుకనే. ఆయన బట్టి మనకి ఆది కాలంలో జరగలేదా? అపోస్తలుల 8వ అధ్యాయం చూసినప్పుడు ఆ కాలం స్టెఫెను చనిపోయిన తర్వాత సంఘములకు గొప్ప హింస కలిగింది. సంఘానికి గొప్ప హింస కలిగినది. ఆ హింసలతో పాటు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఆయన కూడా హింసించటం మొదలుపెట్టాడు. అదే పౌలు, అదే సౌలు ఇప్పుడు రాస్తున్నాడు దేవుని గురించి. నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలం. ఒకరి జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందు మనం నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే కూడా మనమే దౌర్భాగ్యం. ఎంత భయంకరమండి! ఈ జీవితకాలం కాదండి, యుగ యుగములు నిత్యత్వములో ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలవి ఎన్నదగినవి కావు. కొంతకాలమే. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్ని ఏడంతలు చేశారు. మరి ఏమన్నారు? రాజుని ఎదిరించారు వాళ్ళు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు, మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. రక్షింపకపోయినా ఈ ప్రతిమకు మాత్రం మేము ప్రార్థన చేసినందుకు దానియేలుకి గొప్ప హింస కలుగజేశారు. కేవలం వారు దానియేలు ఏ రీతిగా తప్పు పట్టాలి, ప్రార్థనలో తప్పు పట్టారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు. దేవుని యందు తప్ప ఎక్కడ కూడా పట్టలేకపోయారు. 30 దినములు ఏ దేవునికి ఎవరికేమి మొక్కకూడదనేటువంటి ఒక ఆజ్ఞ బయలుదేరింది దర్యావేష్ కాలంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూసినప్పుడు ఇటు ఆజ్ఞ బయలుదేరి ఎవడైనాను ఏ దేవుని యొద్ద కానీ ఏ దేవత ఎవరైనా మొక్కితే అటువంటి వాడిని తీసుకెళ్లి సింహగుహలో వేస్తామని ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత అట్టి ఆజ్ఞ బయలుదేరినా కానీ అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తోటి తన కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. సింహాల గుహలు వేశారు, కానీ సింహాల నోళ్ళు మూయబడ్డాయి. ఏదో గోత్రపు సింహం వచ్చింది, మూయబడ్డాయి. రాజు దుఃఖపడ్డాడు దానియేలు వేసినందుకు. త్వరగా తీశాడు, గుహ దగ్గరికి వెళ్ళాడు. దానియేలు చనిపోయాడు, కానీ లోపల నుంచి ఏమంటున్నాడండి? దర్యావేష్ అన్నమాట
జీవము గల దేవుని సేవకుడిని దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటాడికి రాజు చిరంజీవి అవునుగాక అన్నాడు. నా దేవుని దృష్టికి నిర్దోషిగా యథార్థంగా కనబడుతున్న కనుక దేవుడు తన దూతను పంపి నన్ను ఆ సింహము నోటి నుంచి నేను తప్పించాను, నేను తప్పు చేసిన వాడిని కాదు కదా. వెంటనే సంతోషంతో బయటికి తీపించాడు. ఎవరైతే దానియేలు నేరం మోపారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కింద పడకముందే ఎముకలంట పొడి చేసి పారేసినాయి అంట, కింద పడనివ్వలేదు అయ్యి. దేవుడు ఎంత శక్తిమంతుడు చూస్తారా. నిరీక్షణ అంతే ఆ రీతిగా ఉండాలి. హల్లెలూయా. గత వారం ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం మనం? పునరుద్ధానం గురించి. ఏంటది? దేవుని యొక్క పునరుద్ధాన శక్తి గురించి, బేతనీ గురించి మనం దాదాపు 8 పర్యాయాలు అయినా ప్రవేశించాడు బేతనీలో. 11వ అధ్యాయం మనం యోహాను సువార్త ధ్యానం చేసుకున్నాం కదండి. బేతనీ వెళ్ళాడు, లాజరు రోగి చనిపోయాడు, తిరిగి ఆయన్ని బ్రతికించాడు. హల్లెలూయా. పునరుద్ధానం, నూతన జీవం గురించి మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి నిద్రించినటువంటి వారిలో 1 కొరింథీ 15:20 ప్రకారం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీ 11:35 కూడా ఒక్కసారి చదువులు ఒక్క మాట. హెబ్రీ 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. హల్లెలూయా. స్త్రీలంట మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల వారు పొందిరి. పాత నిబంధనలో కొన్ని సంఘటనలు మనకు తెలుసు కదా. పాత నిబంధనలో మనం చూస్తే ఏలియా కాలంలో మనం చూస్తే మొదటి రాజులు 17వ అధ్యాయం మనం చూసినప్పుడు కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. దేవునికి అవిధేయులయ్యారు ఇశ్రాయేలీయులు. వారు కరువు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయండి? కరువు వస్తే చాలా భయంకరంగా ఉంటాయి కదా. మనకి ఇప్పుడు 1 వీక్ వాటర్ రాదంటే ఇప్పటి నుంచే మనం స్టోర్ చేసి పెట్టుకుంటారు వాటర్ తీసుకొచ్చి, అంతేనా? వారం రోజులు మన ఏరియాకి నీళ్లు బంద్ అంటే ఇప్పుడే నాకెందుకులే వాటర్ అనుకుంటారు ఎవరైనా. ఏం చేస్తామండి మనం? ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. అసలు మేము నీళ్ళకి అది ఏం లేకపోతే ఏం పర్లేదు మాకు అన్నట్టు ఉండదు. వారం 2 రోజులు నీళ్ళు రావంటే ఇయ్యాలే పక్కోడు బిందు కూడా లాగిన ఈ బిందు పెట్టి కొట్టుకుంటారు ఆడవాళ్ళు పంపుల దగ్గర చూస్తూ ఉంటాం కదా. 3.5 ఏండ్లు కరువు వచ్చింది. కరువు వస్తే దేవుడు కెరీతు వాగు దగ్గర ఏలియాను ఉండమన్నాడు. ఆ నీళ్లు ఆ వాగు నీళ్లు త్రాగుతూ ఉన్నాడు. తర్వాత నీళ్లు కూడా ఆ వాగు కూడా ఎండిందా లేదా? వాగులు ఎండుతాయి, వంకలు అన్నీ పాడైపోతాయి. ఆ వాగు నీళ్ళు కూడా అయిపోయినాయి. ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పట్టణం తూరు సీదోను సంబంధించిన సారీపతనే ఊరికి నీవు వెళ్ళాలి. అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలు. ఆ పోషణ కూడా ఎటువంటిది మనకందరూ కూడా తెలుసు కదా. ఎటువంటి పోషణ అండి? ఆ కరువులో కూడా ఆమె పొలలేరుకోవటానికి వచ్చింది. ప్రవక్త వెళుతూ ఉన్నాడు, చూశాడు. ఏమన్నాడు చెప్పండి, మీకు స్టోరీ తెలుసు కదా. చెప్పండి, ఇంతమంది ఉన్నారు వెనకాల, ఎవరు చెప్పండి. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరేనా అసలు 15-16 ఏళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఇయ్యేనా ఒక్క మాట కూడా చెప్పలే. పక్కడు సువార్తలు చెప్పేస్తామంటారు. ఈయన ఒక్క మాట కూడా చెప్పలేరు. అది సారేపతి వెళ్ళాడు, వెళితాం పొలలేరుకుంటాకు వచ్చింది. ఈయన ప్రవక్త ఎదురయ్యాడు. ఏమన్నాడు?
అప్పమనలేదు. ఫస్ట్ ఏమన్నాడంటే నాకు ఏమన్నాడు? చదవమరుగుతూ ఏముంది? ఏమన్నాడు ముందు? అప్పానకు ముందు ఏమన్నాడు? ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు అది తీసుకొని రమ్మని, పాత్రలో కొన్ని నీళ్లు నాకు తీసుకొని నీళ్లు తేమని రమ్మని, మళ్ళీ వెంటనే ఆ మాట మరవక ముందే నాకొక రొట్టె ముక్కను, అది ఫస్ట్ నీళ్ళు అడిగాడు. తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? మనమైతే ఏమంటాం? నేనే అడుక్కు తింటుంటే గోకు తినేవాడు వచ్చాడు అంటాం కదా. లోపల అనుకుంటా, అనకపోయినా అనుకోరా ఎవరో మంచిది, అంత మంచోడైతే పర్వాలేదు కదండి. అయిపోయింది. కరువు వస్తుంది. రెండవ రాజుల్లో కూడా మనం చూసినప్పుడు కరువు వస్తుంది. షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు గాడిద తల 80 రూపాయలు, అరపావు రూపాయలు రెట్ల 5 పైసలు, 5 ఎంతండి? 5 8, 18, 22 6:25 6 రోజులు 6:25. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. ఆఖరికి పరిస్థితి ఏమైందంటే అండి, పావురపు రెట్ట కూడా మంచి నాన్ వెజ్ ఫుడ్ అన్నమాట. గాడిద తల అటువంటి కరువు. షోమ్రోన్లో కరువులో మన విలోప వాక్యాలు చూస్తే వాత్సల్యము గల స్త్రీలు తాము కనినటువంటి బిడ్డలను వండుకొని తినిరి అని అంటాడు విలోప వాక్యాల్లో. పిల్లల్ని ఎలా పెంచుతారండి తల్లులు? వాళ్ళకి ఏమైనా పర్లేదు, కానీ పిల్ల విషయాలు మాత్రం ఎవరెత్తుకున్నా కన్నులన్నీ అటే చూస్తాయి. వాళ్ళ చేతులు ఉన్నారు, నాలాగా ఎత్తుకుంటారా లేదా? చాలా జాగ్రత్తగా ఏం చేస్తారండి? కాపాడుకుంటారా లేదా? అందుకే వ్రాయబడిన మాట విలాప వాక్యాలు ఎర్మీయా రాస్తాడు, వాత్సల్యము గల స్త్రీలు తాము కనినటువంటి బిడ్డలను వండుకొని తినిరి అంటాడు. అంత భయంకరం కరు. వెళ్ళి ఏమన్నాడు? పాత్రలో కొన్ని నీళ్లు, మళ్ళీ వెంటనే అదే చేత్తో నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డీలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని. ఆమె దగ్గర నిస్సహాయ స్థితి ఏమంటుందంటే, తొట్టిలో పట్టెడు పిండియు అంతా ఏదో 2 చపాతీలకి నాకు, నా కొడుక్కి అదే తిని చచ్చిపోదాం, ఈ రోజుతో మా బ్రతికి అయిపోయింది అనుకుని వచ్చిందంట పుల్లలేరు కోటకి. ఏమి లేవంటాడికి. ఆయన ఏమంటాడు? భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. నేను ఏది చెప్తున్నానో అది నీవు చేయమన్నాడు. జరిగింది, ఇచ్చింది. తర్వాత తను ఆశీర్వదించబడింది. అయితే తనకు ఒక కష్టం వచ్చింది. 17 వచ్చింది. 17 మొదటి రాజులో. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. ఈమె కుమారుడు, ఈ యొక్క విధవరాలి కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలినంత వ్యాధి కలిగిన వాడాయెను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, అది దేవునికి మొర్రపెట్టాడు. ఆమె దుఃఖపడింది. నా ఎద్దుకు వచ్చి నా పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తావు? నువ్వు రాకపోతే నా కొడుకు సావకపోయాను, నాకు నువ్వు కనబడకపోతే ఈ గొడవలు అయిపోయాను అనుకున్నదంట. కానీ తనకు జరిగిన అద్భుతం ఏంటంటే, చనిపోయినటువంటి తన యొక్క కుమారుణ్ణి ఏలి ఏం చేశాడండి? బ్రతికించాడు. ఏలి ఏం చేశాడండి? చెప్పండి అమ్మా. 22 వచనం చదవమ్మా.
యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. అది స్త్రీలు తమ వారిని పునరుద్ధానము ద్వారా మరలా పొందుకున్నాడు. ప్రభు ఈ లోకానికి రాకమునుపు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూసారండి. ఆయన యొక్క శక్తి, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి. ఏలియా ప్రార్థన చేయగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆ చిన్నవాడంటే మరలా బ్రతికెను. ఆ తర్వాత ఆఖరి వచ్చిన చదవము 24గా. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. అది ముందేమన్నది, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు రాకపోతే నాకు ఈ గొడవ లేకపోయినా అన్నది. మళ్ళా అదే నోటితో తన కుమారుడిని సజీవుడిగా బ్రతికించినందుకు నీవు దైవజనుడవనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. అది ఇది మొట్టమొదటి పునరుద్ధానం గురించి మనం చూస్తే, పాత నిబంధనలు మనం చూస్తే ఏలియా చేసినటువంటి గొప్ప అద్భుతం. చనిపోయినటువంటి బెదవరాలు కుమారుని ఆయన బ్రతికించారు. 2వ రాజులు 4వ అధ్యాయము 34-35 వచనాలు. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్ల వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. ఎవరైనా 7 మార్లు తుమ్మినైన ఎలీషా. అది ఏలియా చేసిన అద్భుతం, ఇది ఎలీషా చేసిన. ఎందుకంటే షూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఉన్నది. తనకి బిడ్డలు ఉన్నారా? లేడు. తన యజమానుడు వృద్ధుడు, లేకపోతే ముసలివాడు అనుకోండి. అయితే దైవజనునికి తన ఇంటి పైన ఏం చేసిందంటే అండి, ఒక గది కట్టించింది కదా. మనం ప్రేయర్ టవర్ అంటాం కదా, అట్లా తన ఇంటి పైన ఏం చేసిందండి. అందుకే మంచిగా ఇల్లు దేవుడు ఇచ్చిన వాళ్ళు ఒక రూమ్ కేటాయించుకోండి. అది దేవునికి అనుకోండి, ఎవరు తీసుకోరలే మన ఇల్లు. కానీ అట్లాగా ఆశ ఉండాలంట. ఆమె ఏం చేసిందంటే అండి, తనకు స్తోమత ఉన్నది కాబట్టి తన యజమానుని ఒప్పించుకుంది. ఇంటి పైన ఒక గది కట్టించింది. ఆ గదిలో మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభం అన్నీ పెట్టింది. అవన్నీ కొన్ని సాదృశ్యాలు, అవన్నీ మనం ఇప్పుడు వివరించుకోలేం. కానీ అయితే పెట్టిన తర్వాత ఆ పట్టణం వచ్చినప్పుడల్లా అక్కడ ఎలీషా బస చేసేవాడు. అక్కడే ప్రభు బేతని వెళ్ళినప్పుడు మార్తా, మరియా, లాజరు వారి ఇంట్లో ఏ రీతిగా అయితే ఆతిథ్యం తీసుకునేవారో అట్లాగే షూనేమి పట్టణంలో చేస్తాడు. అయితే ఈమె మనకింత ఉపకారం చేస్తుంది కదా, ఈ మనకే చాలా ఉపకారం చేస్తుంది. ఆమెకి తన కోరిక ఏంటో ఒకసారి తెలుసుకోమనంటే తనకు బిడ్డలు లేరు అని గేహాజీ చెప్పాడు. అయితే పిలిపించి, నీకు బిడ్డలు లేరు కదా, ఒకవేళ నీకు ఏదైనా సహాయం కావాలంటే రాజుని కానీ సైన్యాధిపతిని కానీ రికమెండేషన్ చేయమంటే, ఎందుకంటే ప్రవక్త చెప్తే రాజులు అధికారులు వింటారు కనుక నీకు ఏదన్నా సహాయం నా వల్ల అయితే నేను చేస్తానంటే, నేను నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నాను, నాకే సహాయము వద్దు, నా యజమానుడు ఇట్లాగా తన నిస్సహాయ స్థితి చెప్పుకుంటే చెప్పాడు ఎలీషా. ఏమన్నాడంటే, మరలా ఋతువుకి, మరలా ఈ సంవత్సరానికి నీకొక కుమారుడిని ఇస్తాడు దేవుడు అని చెప్తే
చెప్పిన ప్రకారమే కుమారుని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక దినాన్న తండ్రి వద్దకు పొలంలో ఉంటే వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడండి అక్కడ, నా తల పోయినను అనుకుంటాడికి పని వండించి పంపించాడు. వచ్చాడు, తల్లి ఒడిలో పడుకుని చనిపోయాడు. తల్లి ఒడిలో పడుకుని చనిపోయిన తర్వాత పనివాడిని పిలిచింది. నేను ఆపే వరకు కూడా నేను చెప్పే వరకు నువ్వు ఇక రథమలతి ఈ యొక్క గాడిద నువ్వు ఆపొద్దు అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళిందంటే అండి, ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళి చాలా త్వరగా తీసుకెళ్ళింది. వస్తే చూశా, ఏంటి కారణం అని అడిగితే ఏం మాట్లాడలేదు. గేహాజీని గేహాజీ ఎలీషా దండాన్ని తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చి పెట్టమన్నాడు. నువ్వు వెళ్ళు, నీకు ఎవరైనా ఎదురైతే నువ్వు ప్రతి నమస్కారం నువ్వు చేయొద్దు, నువ్వేం మాట సైలెంట్కి వెళ్ళి ఏమీ కాలేదు. ఆ తర్వాత బిడ్డ చనిపోయిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఎలీషా కూడా ఏం చేశాడండి, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన కండ్లపై తన చేతులపై ఆ బిడ్డపై పడి ప్రార్థన చేస్తారు. 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. ఆ, అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ షూనేమీయురాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అది దేవుని యొక్క శక్తి చూడండి. వెంటనే సజీవుడిగా అప్పగించాడు. వెంటనే తన కుమారుని చనిపోయిన తొడ మీద వేసుకుంది. ఇప్పుడు ఏంటంట, ఎత్తుకున్నదంట. పునరుద్ధానపు శక్తి. స్త్రీలు పునరుద్ధానం వలన వారికి బిడ్డలను వారు పొందుకున్నారా లేదా? 2వ రాజులు 13వ అధ్యాయము 20-21 వచనాలు. 2వ రాజులు 13వ అధ్యాయము 20-21 వచనాలు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు ఎలీషా మృతి పొందగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత, ఎంత అద్భుతమో చూడండి. సంవత్సరము గడిచిన తరువాత మన సమాధులు ఉంటాయి. మనం సమాధిలో పెడితే వచ్చే సంవత్సరాలు అక్కడ సమాధి అవుతే అక్కడ ఆ సమాధులు ఇంకో సమాధి పెడతారు. అవునా కదా? అవునా కదండి? నువ్వు ఎంత గోల్డ్ కట్టినా, ఎంత చేసినా, ఎంత మార్బల్స్ చేసి దానికి స్లాబ్ వేసి పెట్టినా కింద ఏముంటుందంటే అండి, ఎలీషా చనిపోయిన సంవత్సరం తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు, అక్కడ యుద్ధంలో చచ్చిపోయిన ఒకరిని తీసుకొచ్చి అర్జెంట్గా ఏం చేశారంటే గవ్వగా పైన మట్టి తీసి అందులో పెట్టేసి అర్జెంట్కి వెళ్ళిపోతున్నారు. వెంటనే ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అది పునరుద్ధాన శక్తి. చనిపోయిన ఎముకలు ఏముందంటండి, ఉందా లేదా? ఊరికే నా దేవుని అభిషేకం అంటేనే. ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం కోరుకున్నాడు, 2 అంతలు కావాలన్నాడు. నువ్వు అడిగేది నీకు కష్టతరంగా ఉన్నదే, నువ్వు చూడగలిగితే దాన్ని పొందుకుంటూ, చూడకపోతే ఇందులో నాకు బాధ్యత లేదు అన్నాడు ఏలియా. నేను ఇచ్చేస్తాను అభిషేకం టచ్ అనలేదు ఆయన. నాలోంచి నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనలే ఆయన. చూడగలిగాడు, దాన్ని పొందుకోగలిగాడు. ఆ అభిషేకాన్ని చూడగలిగాడంటే చూచే కన్నులు. వెంటనే వెళ్ళిపోతూ ఆ దుప్పట తీసి ఎలీషా మీద వేశాడు. తీసుకుని యోర్దాను కొడితే
ఇటు అటు 2 పాయలుగా ఏలియా దేవుడిని యెహోవా ఎక్కడ ఉన్నాడు అని ఛాలెంజ్తో బయటకు వచ్చాడు. ప్రవక్తల శిష్యులంట ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉండటం వారు చూడగలిగారు. ఊరికేక వారు చూడగలిగారు. సంవత్సరం తర్వాత కూడా ఒక సైనికుడు చనిపోయిన వ్యక్తిని పాతి పెడితే అతడు ఏమయ్యాడంటండి, సజీవుడిగా. కొత్త నిబంధనలు మనం చాలా చూస్తాం కదా, కొత్త నిబంధనలు మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి నిద్రించిన యేసు బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణము విడిచెను. ఏమని కేక వేశాడు? సమాప్తమైనదని కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను ఇలాగ చెప్పి ఆయన తన ప్రాణమును విడిచాడు. ఆయన కేక వేసినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. అందుకే ఇవన్నీ కూడా మనకు తెలియాలి. పాత నిబంధనలో మనం ప్రత్యక్షత గుడారం యొక్క దశలు మనకు తెలుసు కదా. ప్రత్యక్షత యొక్క గుడారంలో ఉన్నటువంటి దశలు. అర్థమైందా? ఆ ప్రత్యక్షత గుడారం అంటే అది కూడా మనం కొంచెమైనా తెలుసుకోకపోతే కదా. దేవుడు ఏం చెప్పాడు మోషేకి? ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడా లేదా? ప్రత్యక్ష గుడారంలో ఏంటంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలోకి యూదులు ప్రజలు అందరూ వస్తారు. పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు యొక్క పాపము నిమిత్తం బలి అర్పించే ఆ రక్తాన్ని మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచిన తర్వాత దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చినిగెను. భూమి భూమి ఏమైందంటండి? తాను సృజించినటువంటి భూమి వణికిపోయిందంట. ఆయన ప్రాణం విడిచినప్పుడు భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడ్డాయంట. హల్లెలూయా. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అది ఇంకా చూసుకోండి ఎట్లా ఉంటుంది. నిద్రించినటువంటి పరిశుద్ధుల యొక్క శరీరాలంట లేచెను.
లేకపోతే సజీవులై తిరుగుతూ ఉంటే ఆ పట్టణం ఎలా ఉండదు మీరు ఒక్కసారి ఊహించండి. ఊహించండి. దేవుడు ఎంత శక్తిమంతుడో. ఆయన ఒక్క కేక వేసి తండ్రికి మొర్ర పెడితే బిగ్గరగా కేక వేసినప్పుడు భూమి వణికెను, బండలు బ్రద్దలాయను. నిద్రించిన పరిశుద్ధుల శరీరాలంట లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి రింగ్ రోడ్డు దగ్గర సమాధి చేయబడి క్రైస్తవులకు శరీరం లేచి ఎవరింటికి వాళ్ళు పరిగెత్తుకొస్తే ఉంటుంది. ఎట్లా ఉంటుందండి? భయపడరా? ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారనుకోండి, అయ్యో 2 రోజులు అరే జ్ఞాత తర్వాత మర్చిపోతాం. ఎవరిని ఎవరు గుర్తుంచుకోరండి. మర్చిపోతాం. ఒకళ్ళు తిరిగి లేచి వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ పేతురుని లోపల సెరసాలు వేశారండి. సెరసాలు వేశారు. 12 అధ్యాయ మనం చూసినప్పుడు వీళ్ళంతా ప్రార్థన అప్పటికే యాకోబు నుంచి ఖడ్గం చేత చంపించారు. వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆల్నైట్ పేరు చేస్తూ ఉన్నారు. ఓ చిన్నపిల్ల పేతురు వచ్చి దేవదూత వచ్చింది, సెరసాల్లోకి వెళ్ళింది, చెప్పులు వేసుకో అన్నదే, బయటికి తీసుకో. అప్పటికే 16 మంది మధ్యలో పడుకున్నాడు ఖైదీలేగా. కట్టేశారు. ఇట్లా ఏం వేశారండి? సంఖ్యలు వేశారు. 4 సతీష్ టైంలో ఉందా లేదా? 16 మంది, 4 4 16. వాడు మధ్యన ఇలా పడుకుంటా ఉన్నాడు గుర్రబెట్టి. దేవుని దూత వెళ్ళింది ఇట్లా లే అన్న. ఈ 16 మంది అలాగే ఉన్నారో వచ్చాడు. చెప్పులేదు, నడిచాడు. డౌట్గానే ఉంది. బయటకు వచ్చిన తర్వాత దేవుని దూత విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతే. అర్థమైంది మీకు? దేవుని దూత విడిపించింది అంతే కదా. అట్లాగే ఏలియన్ పోసి ఏదో కాకి అంతే, అవునా కదా? ఆ కాకి పోషించిందిరా. అసలు అంతకుముందు ఆయన పోషించింది ఏంటంటే కాకికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. కాకి ఏమిచ్చాడు ఆజ్ఞ? ఉదయమందును అస్తమయమందును బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లేకపోతే లంచ్, డిన్నరు నువ్వు తీసుకెళ్ళి నా సేవకుడు ఏలియాకి ఇవ్వాలంటే అది ఖచ్చితంగా అలాగే ప్రభు అని చెప్పి సైలెంట్గా. నోవహు కాలంలో దొంగ కాకి అది. నోవహు కాలంలో ఉన్న చూసిన 8వ అధ్యాయంలోనూ కాకి పవర్ కదా. కాకిని విడిచిపెడితే వెళ్ళింది, అటు ఇటు చూసి దానికి తగ్గ నాన్ వెజ్ దొరికింది. ఇంకా గొడ్డు తింటే అందులోనే కాళ్ళు అన్నీ అందులో ఇరుక్కుపోయినాయి. ఎగరలంటే ఎగరలేకపోతే తిన్నదే ఆ కుళ్ళిపోయిన కళేబరాలు తినది. అది తింటాం దాని కాళ్ళన్నీ లోపలికి తెలుసు కదా కాకి కాళ్ళు ఎలా ఉంటాయి. కాకి తనినోళ్ళకి అర్థమవుతుంది దాని దెబ్బ ఎలా ఉంటుందో. వెళ్తా ఉంటే నెత్తి మీద ఒక్కటే వేస్తుంది. కొన్ని చోట్ల పల్లెటూర్లు మీరు చూడండి, వెళ్తుంటే వెనకాల వస్తుంది, సైలెంట్గా వచ్చి ఒక్కసారి ఒక కోటింగ్ ఇచ్చిందంటే అర్థమవుతుంది, అమ్మో కాకి దెబ్బ మామూలుగా ఉండదు. కాళ్ళతోటి తనుతుంది. అట్లా దేవుడు పోషించుకున్నాడు. అలాగే పేతురుని కూడా దేవుడు తన దూతను పంపి విడిపించి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆసక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉంటాడికి తలుపు కొడతా ఉన్నాడు. రోజైనా చిన్నది వెళ్ళింది తలుపు. పేతురు వచ్చాడంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము ప్రార్థన చేస్తాం కానీ నమ్మమే ఎంతైనా ప్రార్థన చేస్తాం. ఆనందం పట్టలేక తలుపేసి మళ్ళీ పరిగెత్తుకెళ్ళి దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క బెదవరాలు కుమారు ఈ యొక్క శూనేమరాలు కుమారుని కూడా ఎలీషా బ్రతికించి అప్పగించాడు. కొత్త నిబంధన మనం చూస్తే యేసు ప్రభు ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచాడో భూమి వణికిపోయిందంట, బండలు నిద్రించిన పరిశుద్ధుల యొక్క శరీరాలంట లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అది
అనేకులకి అగబడ్డారా లేదా? అనేకులకి. ప్రభు కూడా తిరిగి లేచిన తర్వాత యూదులకు భయపడేలంతా కూడా ఓ గదిలో కూర్చొని ఉన్నారు. ప్రభు వచ్చాడు, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఈలోగా తోమగారు లేరు. వచ్చిన తర్వాత మేము ప్రభువుని చూసాం. ప్రభు మాతో మాట్లాడేటాడికి ఆయన ఏమన్నాడు? నేను నమ్మను. కానీ ప్రభు తను ప్రత్యక్షపరుచుకొని తోమ యొక్క చెయ్యి తీసుకుని తన యొక్క కడుపులో, తన యొక్క డొక్కలో పక్కన ఎక్కడైతే బలింతో ఆ స్థలంలో పెట్టి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని తోమ యొక్క అవిశ్వాసాన్ని ప్రభు గద్దించిన తర్వాత ప్రభు కొరకు హతసాక్షిగా దక్షిణ భారతదేశం, మన దేశం వచ్చాడు. దేవుని గొప్ప పరిచర్య అయినా చేశాడు. హల్లెలూయా. మార్కు సువార్తలో మనకు తెలుసు 5 అధ్యాయంలో కదండి. మార్కు సువార్త 5 అధ్యాయం అంటే అర్థమైపోవాలి. ఎవరు? యాయీరు కుమార్తె. ఎవరండి ఆమె? ఎవరు? యాయీరు కుమార్తె. 5 అధ్యాయం 22 నుంచి 24 వరకు. ఆయన సముద్ర తీరంన నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగిల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. అది వెళుతూ ఉంటే ఆ తర్వాత రక్తస్రావం వస్తుంటారు, మనకు తెలుసు. అది 35 నుంచి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచూ నుండుట చూచి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అది ప్రభువును అపహసిస్తా ఉన్నారు. ఇంకా ఈ చిన్నది నిద్రించుచున్నది. యోహాను 11 అధ్యాయంలో లాజరు, మన సహోదరుని లాజరు నిద్రించుచున్నాడు, మేలుకొల్ప వెళ్ళుచున్నాము అంటాడు ప్రభు. ప్రభు నిద్రిస్తే కనుక బాగుపడతారు అంటారు. అయితే వాళ్ళ అపహాసం చేస్తే కానీ ప్రభు ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన అందరి అంతర్యమైన ఎరిగినట్టు. బైబిల్లో మనం చూస్తాం, తల్లిదండ్రులు భక్తులైనంత అన్న పిల్లలు భక్తి పనులు ఉంటారని ఎక్కడా కూడా లేదు బైబిల్లో. మనం అనుకుంటాం మన తర్వాత మన పిల్లలు ఎగరాలని. కాదు బైబిల్ లేదు. ఏలీ ఇశ్రాయేలుకు యాజకుడైనంత మాత్రాన్నే ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులు. సమూయేలు భక్తిపరుడిని, కానీ సమూయేలు కుమారులు కూడా. దావీది దేవుని యొక్క హృదయానుసారుడు, కానీ దావీదు కుమారులు ఎక్కడ కూడా ఉండదండి. అది మనం అనుకోవచ్చు, తప్పు లేదు, నేను కాదనను. కానీ బైబిల్ అది నేను అయ్యాను కాబట్టి వాళ్ళు ఎలాగ అయిపోవాలనేది మనం ఎక్కడ కూడా, అది బలవంతం, వాళ్ళకి ఇష్టమైతే తప్ప, కానీ దాన్ని ఆశపడతాం మంచిదే. కానీ ఇలా చేసేలా బలవంతం చేసేది అది నిలవదు. అది దావీదు గురించి కూడా బైబిల్ మంచి సాక్ష్యం ఒకటి ఉంటుంది. 1 రాజులు 15 అధ్యాయం 4వ వచనంలో దావీదు గురించి ఒక చక్కని మంచి సాక్ష్యం ఉంటుంది. 15 అధ్యాయం 4వ వచనం చూడండి. 1 రాజులు ఉందమ్మా. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. అది ఊరియా విషయంలో తప్ప. ఊరియాని అన్యాయంగా చంపించి బెత్షెబాని దావీదు తెచ్చుకున్నాడు. అది తప్ప ఏ విషయంలో కూడా దావీదుని దేవుడు ఎక్కడ కూడా
తప్పు పట్టినట్టుగా మనం చూడం. అయితే దావీదులో ఉన్నది యథార్థమైనటువంటి పశ్చాత్తాపం. ఈ యొక్క యాయిరు కుమార్తె చనిపోయిందన్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. నమ్మిక మాత్రం ప్రభువు చెప్పాడు. అప్పుడు వెళ్ళాడు, చిన్నదానా లెమ్ము అని ఎప్పుడైతే చెప్పాడో ఏం చేసిందంటండి, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆ, ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. 12 years అంట. సజీవురాలుగా తన యొక్క తల్లిదండ్రులకు దేవుడు ఆమెను అప్పగించాడు. అంతేకాని లోకాసు వార్త 7వ అధ్యాయం మనకు అందరూ కూడా తెలుసు, 11వ వచనం నుంచి. నాయిన్ అనే ఒక పట్టణం, నాయిన్ అనే గ్రామంలో ఒక విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. అది పాడిని ఎప్పుడైతే ముట్టాడు, తన తల్లి మీద కనికరపడి పాడిను ముట్టినప్పుడంట చిన్నవాడంట లేచి వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చూసారా జీవం ఎట్లా వచ్చిందను? జీవము నాయిన్ అనే పట్టణానికి వెళుతూ ఉంటే మరణం బయటకు వస్తూ ఉన్నది కదా. లోకాసు వార్త 19వ అధ్యాయం మనకు అందరూ కూడా తెలుసు కదా. ఆయన యెరికో పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉండగా, యెరికో పట్టణం శపించబడింది, కానీ అక్కడ జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య మీద ఉన్న శాపమంతా పోగొట్టాడు దేవుడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే తనలో ఉన్న దోషాన్ని దేవుడు తీసి పారవేశాడు, ప్రభు ఒకవేళ ఎవరికైనా నేను అన్యాయంగా చేస్తే ఒకటికి 4 అంతలు పేదలకు ఇస్తున్నాను, నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను, నువ్వు ఉంటే నాకు చాలా అన్నాడు. దేవుని కార్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యములు. వెంటనే ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాటలాడుతూ సాగినాడు. ఇంకా పాడి మోసిన వాళ్ళకి ఉంటుందండి. శవం మోతగా వెళ్తున్నారు, వెళ్ళారు కదా. ఇక వాళ్ళ జీవితంలో అటువంటి కార్యం ఎప్పుడు చూసుకుంటారు. దేవుడు ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకరం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 42 వరకు. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. అది ఏ ప్రాంతంలో అండి? యొప్పేలో. 10వ అధ్యాయం చదివితే ఇటలీ పటాలంలో ఎవరున్నారండి? కొర్నేలి. అక్కడ కొర్నేలి. ఇక్కడ యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. మరో పేరు ఏంటంటే దోర్కా. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. అది ఆమె పని ఎప్పుడు కూడా ఏంటంటే ఏం చేసిందంటండి? సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. అది అవి చేయటం దేవుడు నీకు ఇస్తే చేయటంలో తప్పేమీ లేదు. నువ్వు లేకపోతే దాన్ని ఎవరు అడగరు, కానీ నీకుంటే దోరకవులు, నన్ను కూడా ఒక దోరకవులు చేయి ప్రభు అని అడగటం తప్పేమీ కాదు. ఇతరులకు నన్ను ఆశీర్వాదకరంగా చేయి ప్రభు అంటారు తప్పేమీ కూడా. తనకున్నదే దేవుడు ఇచ్చింది ఏం చేసిందంటండి? సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలా పడి చనిపోగా ఆమె కూడా చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు కబురు పంపించారు పేతురికి, అర్జెంటుగా రావాలని. 2 మనుషులను అతని యొద్దకు పంపిరి.
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క ఆమెతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమె పరిచయం అంతా ఎక్కువ ఎవరు చేసిందంటండి? విధవరాండ్రందరూ. ఎక్కువ అటువంటి వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికంట గొప్ప పరిచర్య చేసిందని తన యొక్క మంచి కార్యాలని బట్టి ప్రభువుని వారు స్తుతిస్తూ ఉండగా, ఇక పేతురు హృదయం ఏ రీతిగా ఉంటుందండి? వెంటనే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పునరుద్ధానపు యొక్క శక్తి. అయితే వీరందరూ లేచారు, వీరందరూ కూడా లేచారు. తర్వాత వాళ్ళు చనిపోయారా లేదా? ఆ సమయాన పరిస్థితులను బట్టి ప్రభువాకి అలా అనుకుంటూ, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అనుకుంటే మరలా ఆయన అపోస్తులను లేపగలడు. ఆయన వాళ్ళ తరం అయిపోయింది. వారి తరానికి వారు మనం చూస్తాం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 35, 36, 37 వచ్చినాలు అక్కడక్కడ చూస్తాం కదా మనం. 13వ అధ్యాయం ఆఖరిలో చూడండి, కింద లాస్ట్ 35 37 ఎంత? దావీదు దేవుని సంకల్పము చొప్పున పైన ఇంకా పైకి నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అని, ఇంకా పైకి దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటకు బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పు. 16 ఉంటుంది అది. నీ పరిశుద్ధుని కీర్తన 16 ఉంటుంది అది. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని. అది దావీదు దేవుని హృదయానుసారుడే కానీ చనిపోయి ఏమైపోయాడండి? కుళ్ళు పట్టెను, కుళ్ళిపోయెను గాని. మనం ఎంత మంచి సేవ చేసినా మనల్ని తీసుకెళ్ళి భూస్థాపన చేసినా 3 రోజులకి ఏమవుతామండి? ఏమొస్తుందండి? లాజరు చనిపోతే 4 రోజులు అయిపోయింది, మా తమ్ముడు కుళ్ళు వాసన కొడతాడని చెప్పింది వాళ్ళ అక్కే. ఎవరు? మార్త. ప్రభువా చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, కుళ్ళు వాసన కొడతాడు. ప్రభు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. తెలుసు ప్రభు పునరుద్ధానం ఉంది. కాదు. ఇప్పుడు వెంటనే లాజరు బయటికి రామని కేక వేయగా ప్రేత వసనం చుట్టబడిన వాడై బయటకు వచ్చాడు. తన పితరుల కంట తన సంకల్పము చెప్పిన దేవుని సేవ చేసి దావీదు నిద్రించాను. అయితే నిద్రించి చేర్చబడి కుళ్ళిపోయాడు దావీదు. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడు ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. 10:38 పేతురు అంటాడు, అపోస్తుల కార్యం 10:38 వచ్చిన అదేదేమనగా 10:38 అపోస్తుల కార్యములు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. ఇదేంటండి? దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. అందుకే రిజరెక్షన్ పవర్ అనేది ఎప్పుడు కూడా దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండాలి. దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి. మరి ఆచార ప్రకారం ప్రభువుని సమాధి చేసి పెద్ద రాయి తీసుకొచ్చి దాని మీద దొర్లించి చుట్టూ సైన్యాన్ని కాపలా పెట్టారు. మళ్ళీ అది సరిపోక
ఏమంటున్నారండి? అయ్యా, ఈ నైవంచకుడు సజీవుడు ఉన్నప్పుడు 3వ దినం లేస్తానన్నాడు. ఒకవేళ మేము నిద్రపోయిన తర్వాత వాని శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసి తిరిగి లేచాడంటాడేమో. కాబట్టి మొదటి వంచిన కంటే కూడా ఈ కడపటి వంచిన మరీ చెడ్డదై ఉంటుంది కాబట్టి అంటాడు. కోపం వచ్చింది పిల్లాది. నీ చేతనైనంత భద్రం చేసుకోండి అన్నాడు. నీ చేతనైనంత కాపలా పెట్టుకోండి అన్నాడు. పెట్టారు. కానీ 3వ దినాన్న అదే మనం చదివాము కదా, 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు, ఐదు సార్లు చెప్పుంటే నీ మాట దాకా నుంచి, నేను స్టార్టింగ్ కాడి నుంచి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలము ఉండుటకు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అది ప్రథమ ఫలం. వాళ్ళు చనిపోయారు, కుళ్ళిపోయారు, తిరిగి దేవుడు బ్రతికించాడు. మరలా వాళ్ళు చనిపోయారు. లేదా 11వ అధ్యాయం లాజర్నే ప్రభు లేపాడు. 12వ అధ్యాయంలో లాజరు ప్రభు కలిసి మరలా భోజనం చేస్తున్నారు. ఆ తర్వాత లాజర్ను కూడా, ఆయనతో పాటు లాజర్ను కూడా చంపాలని చూశారని మనం అధ్యాయాన్ని చదువుతాం. లాజరు చనిపోలేదా? చనిపోయాడు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కార్యం. కానీ ఈ ప్రభువు చనిపోయిన వారిలో తిరిగి లేచినటువంటి వాడు ప్రథమ ఫలముగా ఆయనే ఉన్నాడు. అందుకే ఆయనను, మరణం ఆయనను బంధించుట అసాధ్యం. ఆయన పునరుద్ధాన శక్తి ముందు ఏది కూడా నిలవదు. ఆయన పునరుద్ధాన శక్తి. అందుకే దేవుడి సంఘానికి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి. నాయనను పట్టణంలో ఆ విధురాలు కుమారుడు ఆయన బ్రతికించాడు. యొప్పేలు తబిత, లాజర్ను, యాయిరు కుమార్తెను. ఆ ప్రభువు నిన్న నేడు నిరంతరము ఎట్లా ఉన్నాడంటే అండి, ఒకే రీతిగా ఉన్నాడు. మనము మారచ్చు, లోకం మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ ఆయన మార్పు లేనటువంటి దేవుడు. అందుకని మార్పు లేని యాజకత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు. హెబ్రీ 10:1 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఈ యొక్క అంత్య దినములందు తన కుమారుని ఆత్మ ద్వారా ఆయన మనతో ఆయన మాట్లాడుచున్నటువంటి దేవుడు. ఆయన నానా విధాలుగా మాట్లాడు పూర్వకాలం. ఇప్పుడైతే తన కుమారుని ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని వాక్యం, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం తెలుసుకుని ఆస్వాదించి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడం మనము నేర్చుకోవాలి. సమయము అవసరం మనం బలలో పాలు పొంది ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. పరమగీతం 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. అది అర్థమైందండి. ఎవరంటండి? రాజకుమార పుత్రిక. ఎవరు రాజకుమార పుత్రిక? దేవుని సంఘం. రూతు ఒక్కడే చెప్పినట్టున్నారు, మీకు తోడు పాప నాకు ఎందుకు అనుకుంటున్నట్టున్నారు. ఎవరు? దేవుని సంఘం. అందుకే చెప్పమంటా ఉంటా. ఎవరండి? దేవుని సంఘం. రాజకుమార పుత్రిక అంటే దేవుని యొక్క సంఘం. ఎవరండి? దేవుని యొక్క సంఘం. మనం అందరం ఎవరండి? దేవుని బిడ్డలం. రాజకుమారి యొక్క, రాజు యొక్క మనమే పాడతాం కదా. పుత్రికగా ఎన్నుకొంటివి, మరు జన్మ మొసగితివి. రాజులము మేమేగా, యాజకులము మేమేగా. రాజులము మేమేగా, యాజకులము మేమేగా.
ఘనపరచెదం నిన్నే ప్రేమించి కొనియాడెదం ఆరాధించేదం ఘనపరచెదం నిన్నే ప్రేమించి కొనియాడెదం. రాజకుమారి పుత్రిక నీ నీ పాద పాదరక్షలతో రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. అంటే అర్థం దేవుని సంఘము, దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క నడక, వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలంటే అండి, అందముగా నీ నడక అంటారు కదా, వాళ్ళ బిహేవియర్ చూసారంటారు కదా. కొందరు మాట్లాడితే కొందరు చూస్తే ఎట్లా అనిపిస్తుందండి, అమ్మో వాళ్ళ నోట్లో నోరేసి పెనాయిలతోటి చెప్పండి అమ్మ. దాన్ని ఆర్ఆర్కే మూర్తి గారు నోటి విరోచనలు అనేవాడు ఆ రోజుల్లో. ఆర్ఆర్కే మూర్తి గారు అనేవారు. కొందరికి విరోచనం ఎటు వెళ్తుంది? పైనుంచి వెళ్తుంది, కింద నుంచి వెళ్తుందా? చెప్పడం బైబిల్లో ఉన్న, నేనేం తప్పు మాట మాట్లాడేది ఏదన్నంటే, లోపల నుంచి ఇది బయటకు వచ్చింది, లోపల నుంచి బయటకు వచ్చింది అది బహిర్భూమికి వెళ్ళిపోతుంది. అవునా కదా? బహిర్భూమిలో అంతే కదా విడవబడుతుంది. అంటే అక్కర్లేనటువంటి వ్యర్థ పదార్థం అంతా కూడా బహిర్భూమిలో విడవబడుతుంది. అట్లాగా రాజకుమారి పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నడక ప్రవర్తన ఆయన యొక్క సన్నిధిలో. నీ ఊరువులు శిల్పకారి చేసిన అర్థమైందండి. నీ ఊరువులు అంటే ఏంటో తెలుసా? తొడలు అని అర్థం. ఏంటండి, నడిచేటప్పుడు ఇటొక్కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళామనుకో, నడక వెళ్తుందా? ఎట్లా నడవాలంటే అండి, ఆ నడక నీ ఊరువులు అనగా ఏంటి చెప్పాను? తొడలు. శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఆభరణాలు, సూత్రాలు మనకు అందరూ తెలుసు కదా. మెడలో పెళ్ళికి హారం చేసుకున్నారనుకోండి, ఇక్కడ పెట్టి పిచ్చి బంగారు చెవులు పెడితే దీనికి మ్యాచ్ అవుతుందా? మెడ నిండనేమో తలకాయ తిరగకుండా వేసేసుకుని ఇక్కడ పిచ్చే పెట్టావు అనుకో, చూసిన వాళ్ళు ఏం చేస్తారో దగ్గరకు వస్తారు, ఇది గోల్డ్ కదా అని చూస్తారు. ఇలాగా అబ్బో కవరింగ్ ఇచ్చేస్తారు అనుకుంటా. అది చేపించినప్పుడు ఎట్లా ఉండాలంటే అండి, చెప్పండి అమ్మా, మ్యాచింగ్ నీ మెడలు ఏది ఉందో దీనికి చేసినట్టు ఈ కూడా. మనం కంసాలవని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారో అందరికీ లేదు. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చి మేడం గారు ఇవని చూపిస్తాడు, వీళ్ళకి ఆగరు. ఇదా మా ఒడికి చూపిస్తానండి ఫోన్లో, ఎలా ఉందో చూడండి చెప్పండి, ఇది బాగాలేదు తీసుకుంటే ఇయ్యి నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మలిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండునుగాక. 3వ వచనం, నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచుములు జింక పిల్లలు కదా. నీ గాత్రము పైన నీ ఇరుకుచుములు ఏంటంటే నీ ఇరుకుచుములు జింక పిల్లలయి. అది ఇరుకుచుములు అంటే చెప్పండి అమ్మా, ఇంగ్లీష్లో ఏముంది? సాంగ్ ఆఫ్ సోలమన్ చెప్పండి, గట్టిగా చెప్పి యాసోని ఏముంది అంటే రొమ్ములు అని అర్థం. ఈ తప్పు భాష కాదు. ఇరుకుచములు అంటే చెప్పండి అమ్మా. అందుకే చాలామంది కొన్ని అయ్యాయి చదివేటట్టు అర్థం కాక పరమగీతాల్లో చూసి ప్రేమ లేక అనుకుని చాలామంది పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు. అది అర్థం అసలు ఒరిజినల్ అర్థం అదిగా. ప్రియుడు ప్రియురాలని, దేవుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను వర్ణించుట, కన్నులు పళ్ళు వరుస అన్ని వర్ణన, తల మొదలుకొని అరుకాళ్ళు వరకు నీవు సుందరివి, నా సఖి, నా ప్రియురాల, నిష్కలంకురాల, నా పావురమా.
ఇవన్నీ కూడా నీ ఇరుకు చెమ్ములు అనగా ఇంగ్లీష్లో ఏమంటండి, అసలు మాట రావట్లేదు కదా జనాలకే. మీరే మాట్లాడి దేవుని వాక్యాల ఆలయాలతోటి నోరు పెగలదే, కూర్చోడితే గంటల గంటలు మాట్లాడతారు. బ్రష్ ఏంటండి నీ యొక్క, అంటే ఇది అర్థం ఏంటో తెలుసా? ఈ రెండు కూడా దేనికి సాదృశ్యమో తెలుసా? యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. పాత నిబంధన, కొత్త నిబంధన. అర్థమైంది మీకు? దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం కొత్త నిబంధన చదువుదాం. కొత్త నిబంధన చదివితే బాగా అర్థమవుతుంది. పాత నిబంధన వద్దనుకుంటే ఎట్లా? పాత నిబంధన ఉన్న ప్రభువే ప్రవక్తల ద్వారా తెలియపరచుకోవడం మనం ఏమో నేర్చుకున్నామా? యెషయా పాత నిబంధన ప్రవక్తే. ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి ఆయనే ప్రవచించాడు. ఆయన కన్యకు పుడతాడని, 53 అధ్యాయులు ఆయన్ని సిలువేస్తారని, భక్తిహీనులైన సమాధి చేస్తారని, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకుంటామని, మన యొక్క ప్రతి దోషం ఆయన మీద మోపబడిందని చెప్పి దేవునికి వాక్యం. అందుకే దేవుని సంఘం అంట రాజా కుమారపుత్రిక వంటి నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. అంతే. పాదరక్షలు అంటే మంచి బూట్లు వేసి ఆ బూట్లు వేసి ఇలా నడిస్తే పాదరక్షలతో నడవటం కాదు. నీ నడక, నీ ప్రవర్తన. దేవుని వాక్యం, దేవుడు తన సంఘాన్ని ఎట్లా చూస్తాంటండి? రాజకుమారి పుత్రిక. మనం అందరం కూడా ఎవరు అంటండి చెప్పుకుంటే బాగానే చెప్తాం. మనం రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడినటువంటి వంశం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక అవన్నీ చెప్పను కానీ ఒక్క మాట చెప్పేసి మనం బలలో పాల్పంచుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. అది గొప్ప ఇల్లు అనగా ఇది దేవుని యొక్క సంఘం. ఇదేంటండి దేవుని ఇల్లు. ఇప్పుడు మనం 10 మంది ఉండొచ్చండి. ప్రపంచంలో లక్షలు కలిగిన సంఘాలు ఉండగా అన్నీ కూడా ప్రభు రక్తం చేత విమోచించబడిన సంఘాలే. వాళ్ళు వేరు కాదు, మనం వేరు కాదు. మనం ఉన్నాం కనుక మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ ఇరువురు కూడా ప్రభు రక్తంలో మనము విమోచించబడినటువంటి వారమే. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను వెండి బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. అంటే అర్థం ఏంటంటే దేవుని సంఘంలో బంగారము, వెండి, కర్ర, మంటి ఈ పాత్రలు ఉంటాయి. అంతే కదా. విశ్వాసులు గొప్పవాళ్ళు కావాలంటే భేదప్రాయాలు తప్పదని ఉంది బైబిల్. మీలో కొన్నిసార్లు తప్పదు. అది కొందరు విశ్వాసాన్ని మనం మెచ్చుకోవాల్సి వస్తుంది, కొందరు విశ్వాసాన్ని చెప్పండి వాళ్ళని చూస్తే డౌట్ వస్తుంది అన్నమాట. అవునా కదా? అంటే మేము విశ్వాసం కాదా అని ఎలాగంటే కుదరదు అక్కడ. కొన్నిసార్లు ఆ విశ్వాసాన్ని చూసినప్పుడు కొందరు విశ్వాసాన్ని చూస్తే వెంటనే అలా ఉండాలి నా విశ్వాసం అనిపిస్తుంది. కొందరు చూస్తే చెప్పావులే బల్లెటోళ్ళ గురించి చెప్పాలి, అలా అట్లా ఉండకూడదు. దేవుని సంఘంలో దేవుని గొప్ప ఇంటిలో బంగారము, వెండి, మట్టి, కర్ర కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును. అది కొందరు వాడబడుతు, నువ్వు బాధపడకూడదు. కొన్ని ఘనతకు వస్తాయి, కొన్ని వస్తాయి లేదు. ఎందుకంటే ఆయన చేతిలో ఉండదు. కూజ అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. 18 అధ్యాయం ప్రకారం ఆయన అంటే పరమ కుమ్మరి. సారిపోయిన కుండం చేస్తా ఉన్నాడు, కింద పడత చేశాడు. మళ్ళీ కూజని తీసుకెళ్ళి ప్రజలు ఇశ్రాయేలు వారు యోధ వారి చేతులు వేసి పగలగొట్టమన్నాడు. పెంకులు అయిపోయింది. ఇట్లా మీరు నా చేతిలో ఉన్నారా అని చెప్తాడు దేవుడు.
ఆయన చేతిలో ఉండాలి. వెండి, బంగారము, కర్ర, మట్టి పాత్ర కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక అది అయితే నువ్వు చేరాలంటే ఎట్లా ఉండాలంటే అండి, ఎవడైనను దేవుడు మెచ్చుకునే పాత్ర వల్ల ఉండాలి. మనుషులను మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు అండి. నేను చెప్పాను కదా నీకు ఉదయకాలం, బురద వేస్తారో నువ్వే చల్లుకో, వేయటం ఆ బాధ్యత. అది ఏదైనా సరే, ఎటువంటి నేరమైనా సరే వేస్తారో. ఇప్పుడు నేను ఈజీగా ఒకళ్ళని అనొచ్చు, ఆడ పెద్ద దొంగలు అంటాను అనుకోండి. ఏ దొంగతనం చేశాను నేను చెప్పలేను, కానీ దొంగలు అంటే నాకు ఈజీ, అవునా కదా. పలానా వ్యక్తి దొంగ అనేస్తాను నేను, అంటా నాకు ఈజీ. కానీ ఆ నేరం మీద పడి అది తీసుకోవాలని ఏ దొంగతనం చేసి చెప్పండి నేను చెప్పలేను, అవునా కదా. అటువంటి ప్రజల మధ్య మనం నివాసం చేస్తున్నాం. వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. అయితే మనం ఎట్లా ఉండాలంటే యజమానుడు వాడుకొని అర్హమైనటువంటి పాత్ర. ఎవడైనా అనుకున్న ప్రభువా నన్ను వాడుకొని వాడు నీవు అని దేవుని మీద భారం వేసుకుని దేవుని కొరకు మనం జీవించాలి. యజమానుడు వాడుకునే పాత్ర, మనుషులు వాడుకునే పాత్రలు ఎప్పుడు ఉండకూడదు. మనుషులు వాడి అవతల పడేస్తారు, అవునా కదా. యజమానుడు వాడుకునే పాత్ర అది ఎప్పుడు కూడా అర్హమైనటువంటిది అంటాడు ప్రభు. ఎప్పుడు కూడా ఆ పాత్రను ఎప్పుడు కూడా, ఉదాహరణ మనం చూస్తాం, లాజరు ధనవంతుడు చూస్తాం, రెండు పాత్రలే. లోకం దృష్టిలో ధనవంతుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు, 5 అన్నదమ్ములతో, చాలా మాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అన్నాడు. గర్వించాడు, గడ్డి తిన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారండి, చికెన్ 65 ఫ్రై చేస్తున్నట్టున్నారు ఆయన. లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి మోసుకెళ్ళారు. ఇతడు ఇక్కడ విశ్రాంతి పొంది, అతడు అక్కడ వేదన పడుచు ఉన్నాడు. యజమానుడు వాడుకునే పాత్ర వల్ల మనము ఉండాలి. యజమానుడు వాడుకునే పాత్ర ప్రభు అట్టి అర్హత గల పాత్ర ఉండేటకు నా బ్రతుకుని సరిచేయి మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ప్రభువులో మనం పాలు పొందుకుందాం. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి పునరుద్ధాన శక్తి ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ప్రభువు యేసు క్రీస్తు